హాయ్ aspirants, వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. 2024 కరెంట్ అఫైర్స్లో క్లాసులలో భాగంగా అవార్డులు 2024 ఆగస్టు నెలకు సంబంధించినటువంటి అవార్డుల టాపిక్ మనం ఈ క్లాస్లో చూడబోతున్నాం అండి. దీంట్లో మొదటగా చూసినట్లయితే భారతి సిమెంట్స్ లైమ్ స్టోన్ మైన్కు ఆరోసారి 5 స్టార్ రేటింగ్ అంటూ మరి ఆంధ్రప్రదేశ్లో కడపలో ఉన్నటువంటి భారతి సిమెంట్స్ లైమ్ స్టోన్ మైన్కు మరి ఆరోసారి ఈ యొక్క 5 స్టార్ రేటింగ్ అనేది అయితే లభించింది. మరి ఎందుకు దీనికి మరి ఏ అంశంలో ఇది లభించింది అని కనుక మనం చూసినట్లయితే పర్యావరణ పరిరక్షణ, విద్య, వైద్యం, పరిశుభ్రత, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజాస్టర్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో అంశాల్లో స్థానికంగా చేసినటువంటి కృషికి గాను దీనికి ఈ అవార్డు అయితే లభించింది. మొత్తానికి మరి గనుల రంగంలో సుస్థిరాభివృద్ధి విధానాలు అమలు చేస్తూ పర్యావరణ పరిరక్షణ కృషి చేస్తున్నటువంటి 68 మైనింగ్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం 2022-23 సంవత్సరానికి అవార్డులు అందజేసింది. మరి అందులో భాగంగా ఇప్పుడు ఈ భారతీయ సిమెంట్స్ లైమ్ స్టోన్ మైన్కు ఆరోసారి 5 స్టార్ రేటింగ్ అయితే లభించింది. మరి ఈ అవార్డులో ఆంధ్రప్రదేశ్ నుంచి 5 సంస్థలకు, తెలంగాణ నుంచి కూడా 5 సంస్థలకు ఈ అవార్డులు అందుకున్నాయి. 2024 ఆగస్టు 7న ఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ అవార్డులను ప్రదానం చేయడం అయితే జరిగింది. మరి దీంట్లో టోటల్గా ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ 2022-23 సంవత్సరం అండి, మన సంవత్సరం గుర్తుంచుకోవాలి. ఈ 22-23 సంవత్సరానికి కేంద్రము 63 మైనింగ్ సంస్థలకు ఈ అవార్డులు అందజేయడం జరిగింది. 68 సంస్థలు దేనికి? ఎందుకంటే ఈ గనుల రంగంలో సుస్థిరాభివృద్ధి విధానాలను అమలు చేస్తూ పర్యావరణ పరిరక్షణ కృషి చేస్తున్నందుకు గాను ఈ 68 మైనింగ్ సంస్థలకు 2022-23 సంవత్సరానికి అవార్డులు అందజేయడం జరిగింది. దాంట్లో తెలంగాణ నుంచి 5 సంస్థలకు, ఆంధ్రప్రదేశ్ నుంచి 5 సంస్థలకు ఈ అవార్డులు రావడం జరిగింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని కడపలో ఉన్నటువంటి భారతీయ సిమెంట్స్ లైమ్ స్టోన్ మైన్కు ఆరోసారి 5 స్టార్ రేటింగ్ అయితే లభించింది. మరి ఏపీ నుంచి అవార్డును అందుకున్నటువంటి సంస్థలు ఏపీ నుంచి చూసినట్లయితే భారతీయ సిమెంట్స్ లైమ్ స్టోన్ మైన్, తర్వాత జేఎస్డబ్ల్యూ సిమెంట్స్ లైమ్ స్టోన్, దాల్మియా సిమెంట్స్ నవాబ్పేట, అల్ట్రాటెక్, శ్రీ జయజ్యోతి సిమెంట్స్. మరి తెలంగాణ నుంచి చూస్తే మై హోమ్, టిఎస్ఎండిసి, మై హోమ్, రైన్ సిమెంట్స్, వీటికి ఈ అవార్డులు అయితే రావడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే టాపిక్ కనుక చూసినట్లయితే గోవిందరాజన్కు తొలి విజ్ఞాన రత్న అవార్డు. మరి కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరమే కొత్తగా నెలకొల్పినటువంటి ఈ శాస్త్ర సంబంధమైనటువంటి విజ్ఞాన రత్న అవార్డుకు ప్రముఖ బయోకెమిస్ట్ అంటే జీవరసాయన శాస్త్రవేత్త అయినటువంటి గోవిందరాజన్ పద్మనాభన్ ఎంపిక కావడం జరిగింది. మొత్తం 33 రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా ఈ విజ్ఞాన రత్న అవార్డును గోవిందరాజన్ పద్మనాభంకు లభించింది. ఇందులో యువ శాస్త్రవేత్తలకు ఇచ్చేటువంటి 18 యువ విజ్ఞాన పురస్కారాలతో పాటు 13 విజ్ఞాన్ శ్రీ పురస్కార్, ఒకటేమో విజ్ఞాన్ టీమ్ అవార్డులు, ఈ 33 అవార్డులు ఉన్నాయి. మరి దీంట్లో చూసినట్లయితే మరి విజ్ఞాన్ టీమ్ అవార్డు అనేది దేనికి వచ్చిందని కనుక మనం చూసినట్లయితే చంద్రయాన్ 3కి విజ్ఞాన్ టీమ్ అవార్డు అనేది లభించింది. శాస్త్ర సాంకేతిక నూతన ఆవిష్కరణ రంగాల్లో పరిశోధకులు, అదేవిధంగా సాంకేతిక నిపుణులు, ఆవిష్కర్తలు సాధించిన ఘనతలకు గాను ప్రభుత్వం అయితే ఈ అవార్డును విజ్ఞాన్ రత్న అవార్డు అయితే ఇస్తుంది. దీంట్లో మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తొలి విజ్ఞాన రత్న అవార్డు గ్రహీత ఎవరు అని కనుక మనం చూసినట్లయితే గోవిందరాజన్ పద్మనాభన్. మన విజ్ఞాన రత్న అవార్డులను ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే 2024 నుంచి ఇవ్వడం జరిగింది. మొత్తం ఈ సంవత్సరం ఎన్ని రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలను అందజేశారంటే 33 అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ చూసినట్లయితే శ్రీకాంత్ పాణినికి నాసా అవార్డు. మరి ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్రంలోని గుంటూరు నగరానికి చెందినటువంటి యువ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అయినటువంటి సింగం శ్రీకాంత్ పాణికి అమెరికా యొక్క అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి నాసా నుంచి అవార్డు అందుకోవడం జరిగింది. మరి నూతన ఆవిష్కరణల విభాగంలో అతనికి శ్రీకాంత్ పాణికి ఈ అవార్డు అయితే లభించింది. నెక్స్ట్ చూస్తే జయశంకర్కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ అయినటువంటి జయశంకర్కు రేర్ ఎర్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంస్థ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని ప్రకటించింది.
ఈ అవార్డుని ఎందుకు ప్రకటించారో కనుక మనం చూసినట్లయితే రేర్ ఎర్త్ పరిశోధన అభివృద్ధి అనువర్తన రంగంలో చేసిన కృషికి గాను ఆయనకు ఈ అవార్డు అనేది లభించింది. నెక్స్ట్ చూస్తే విజ్ఞాన్ శ్రీ అవార్డు అందుకున్న ఏకైక మహిళా శాస్త్రవేత్త అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం. మనం ఇందాక చెప్పుకున్నాం అండి విజ్ఞాన్ మరి గోవిందరాజన్ పద్మనాభన్కు మరి వచ్చిన చూసిన విజ్ఞాన్ రత్న అవార్డు, వాటితో పాటు 33 రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలు కూడా అందించారు నేను చెప్పాను కదా. దాంట్లో మరి ఈ విజ్ఞాన్ శ్రీ అవార్డు అందుకున్నటువంటి ఏకైక మహిళా శాస్త్రవేత్త ఎవరు అంటే అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం నడవడం జరిగింది. ఈమె బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ డైరెక్టర్ గా పనిచేస్తుంది. మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ అనేది ఏం చేస్తుందంటే భవిష్యత్తు అంతరిక్ష యాత్రల కోసం మరి అత్యాధునిక టెలిస్కోప్లు ఇతర పరికరాలను కూడా తయారు చేస్తూ ఉంటుంది. మరి ఈ సంవత్సరం ప్రకటించినటువంటి విజ్ఞాన్ శ్రీ అవార్డులో భాగంగా ఆమెకు అవార్డు అయితే లభించింది. దీంతో ఈ అవార్డు అందుకున్నటువంటి ఏకైక మహిళా శాస్త్రవేత్తగా అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం నిలిచింది. నెక్స్ట్ చూసినట్లయితే ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంకర్ గా ఆర్బీఐ గవర్నర్. మరి ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ అత్యుత్తమ బ్యాంకర్ గా నిలవడం జరిగింది. మరి ఇది శక్తికాంత దాస్ కు ఈ గుర్తింపు అంతర్జాతీయ స్థాయిలో ఈ గుర్తింపు రావడము ఇది వరుసగా రెండోసారి. అమెరికాకు చెందినటువంటి గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ మరి తాజాగా ఈ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లకు ర్యాంకులు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా మన ఆర్బీఐ గవర్నర్ అయినటువంటి శక్తికాంత దాస్ అత్యుత్తమ బ్యాంకర్ గా మరొకసారి అగ్రస్థానంలో నిలవడం అయితే జరిగింది. మరి వీళ్ళు దీన్ని ఏ పేరుతో విడుదల చేశారని మనం చూసినట్లయితే గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంక్ రిపోర్ట్ కార్డ్స్ 2024, గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్ 2024లో మరి శక్తికాంత దాస్ కు A+ రేటింగ్ అనేది అయితే లభించింది. మరి గ్లోబల్ ర్యాంకుల్లో భాగంగా ద్రవ్యోల్బణ కట్టడి, అదేవిధంగా ఆర్థికాభివృద్ధి లక్ష్యాలు, కరెన్సీ స్థిరత్వం, వడ్డీ రేట్ల నిర్వహణ ఆధారంగా వీటికి A నుంచి F వరకు గ్రేడ్లను కేటాయిస్తారు. మరి అందులో అద్భుతమైనటువంటి పనితీరు కనబరిస్తే మాత్రం A+ ర్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి అధ్వాన్న పనితీరుకు F రేటింగ్ అనేది అయితే ఇస్తారు. మరి ఇప్పుడు A+ రేటింగ్ పొందినటువంటి శక్తికాంత్ దాస్ తో పాటు డెన్మార్క్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అయినటువంటి క్రిస్టియన్ కెట్టల్ థాసన్, అదేవిధంగా స్విస్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అయినటువంటి థామస్ జోర్డన్లకు కూడా A+ రేటింగ్ అనేది అయితే దక్కింది. నెక్స్ట్ చూసినట్లయితే అరవిందో ఫార్మాకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. మరి అరవిందో ఫార్మా అనుబంధ సంస్థ అయినటువంటి యూజియా స్పెషాలిటీస్ 2022-23లో ఫార్మా ఎగుమతులకు సంబంధించి ఫార్మికిల్స్ ప్లాటినం స్టార్ అవార్డు అయితే అందుకుంది. నెక్స్ట్ చూసినట్లయితే దక్షిణ మధ్య రైల్వే రక్షణ దళంలో ఇద్దరికి విశిష్ట సేవా పథకాలు. మరి దక్షిణ మధ్య రక్షణ దళంలోని ఇద్దరు అధికారులకు కేంద్ర ప్రభుత్వం 2024 ఆగస్టు 13 మెడల్స్ ప్రకటించడం జరిగింది. మరి ఇద్దరు ఎవరంటే హైదరాబాద్ రైల్వే డివిజన్ కామారెడ్డి ఆర్పిఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి జె సుధాకర్, అదేవిధంగా విజయవాడ డివిజన్ లో ఆర్పిఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి షేక్ నయీం భాషలకు ఈ విశిష్ట సేవా పథకాలు లభించడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ఇద్దరు తెలుగు శాస్త్రవేత్తలకు రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలు. మరి రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలు 2024ను మరి 2024 ఆగస్టు 2న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేయడం జరిగింది. మరి రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో వీటిని ప్రదానం చేశారు. ఇందులో ఇద్దరు తెలుగు శాస్త్రవేత్తలకు రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలు లభించాయి. వారు ఎవరు అని కనుక మనం చూసినట్లయితే హైదరాబాద్ లోని భారత వరి పరిశోధన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ ఎస్ఎల్ కృష్ణమూర్తి, అదేవిధంగా మద్రాస్ ఐఐటి ప్రొఫెసర్ అయినటువంటి డాక్టర్ రాధాకృష్ణ గంటి ఈ విజ్ఞాన్ యువ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులను అందుకోవడం జరిగింది. మరి ఇతనికి ఎస్ఎల్ కృష్ణమూర్తికి ఎందుకు వచ్చిందంటే లవణాన్ని తట్టుకుని నిలబడగలిగేటువంటి 6 వరి వంగడాలను, అదేవిధంగా లవణీయత క్షారతలను తట్టుకునే 4 జన్యు కారకాలను అభివృద్ధి చేసినందుకు మరి కృష్ణమూర్తికి ఈ అవార్డు అయితే రావడం జరిగింది. మరి అదేవిధంగా చూసినట్లయితే డాక్టర్ రాధాకృష్ణ గంటికి దేంట్లో వచ్చిందని మనకు చూసినట్లయితే ఈ స్వదేశీ పరిజ్ఞానంతో 5G బేస్ స్టేషన్ అభివృద్ధి చేసినందుకు గాను మద్రాస్ ఐఐటి ప్రొఫెసర్ అయినటువంటి రాధాకృష్ణ గంటికి ఈ అవార్డు రావడం జరిగిందండి. నెక్స్ట్ చూసినట్లయితే నైపుణ్యాభివృద్ధి విభాగంలో రాజన్న ఫౌండేషన్ కు సిఎస్ఆర్ అవార్డు. తిరుపతి జిల్లాలోని అమర్ రాజా కంపెనీ సౌజన్యంతో నడిచేటువంటి రాజన్న ఫౌండేషన్ కు నైపుణ్యాభివృద్ధి విభాగంలో సిఎస్ఆర్ గోల్డ్ అవార్డు అయితే లభించింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ
ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ రంగంలో ఫౌండేషన్ అందించిన సేవలకు గాను ఈ దీనికైతే అవార్డు రావడం అయితే జరిగిందండి. నెక్స్ట్ మనం మెయిన్ గా చెప్పుకోవాల్సింది మరి పాక్ చైనాకు సంబంధించి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ గ్రౌండ్ ఫోర్సెస్ కమాండర్ అయినటువంటి జనరల్ లీ జియామింగ్ కు పాకిస్తాన్ పాకిస్తాన్ ఘనంగా సత్కరించడం జరిగింది. పాకిస్తాన్ యొక్క అత్యున్నత గౌరవ పురస్కారాల్లో ఒకటైనటువంటి నిషాన్ ఇ ఇంతియాజ్ ను లీ జియామింగ్ కు పాకిస్తాన్ అందజేయడం అయితే జరిగింది. అంటే ఈ పాకిస్తాన్ చైనా ఇరు దేశాల మధ్య సన్నిహిత సహకారాన్ని ప్రోత్సహించడంలో భాగంగానే పాకిస్తాన్ ఈ లీ జియామింగ్ కు ఆ గౌరవం అయితే అందజేసింది. ఇది అండి మొత్తానికి 2024 ఆగస్టు నెలకు సంబంధించినటువంటి అవార్డులకు సంబంధించినటువంటి అంశాలు. మరి ఇదే విధంగా అన్ని టాపిక్స్ కూడా మీకు టాపిక్ వైజ్ గా నెల కరెంట్ అఫైర్స్, ఆగస్టు నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్ని ఒకటిగా కాకుండా ఏ రోజుకి ఆ రోజు కరెంట్ అఫైర్స్ కాకుండా మీరు టైం వేస్ట్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో నెలకు మొత్తానికి సంబంధించిన అన్ని కూడా మీకు ఒక మ్యాగజైన్లు అయితే ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా అందించాలనే ఉద్దేశంతో టాపిక్ వైజ్ గా మీకు అందిస్తున్నటువంటి ఈ కరెంట్ అఫైర్స్ ను తప్పక మీరు ఆదరించగలరు. మరి వీటికి సంబంధించినటువంటి అన్ని పీడిఎఫ్ ఫైల్స్ కూడా మన సక్సెస్ సీక్రెట్ యాప్ లో అందుబాటులో ఉన్నాయి. కేవలం పీడిఎఫ్ ఫైల్స్ మాత్రమే కాకుండా వీటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ లెవెల్ 1, లెవెల్ 2 ప్రాక్టీస్ బిట్స్ కూడా మీకు అన్ని అందుబాటులో ఉన్నాయి. మరి ఇది మన యాప్ లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఒక కోర్స్ ఉంటుంది. అది కేవలం 99 రూపీస్ కి అందించడం జరుగుతుంది. ఈ 99 రూపీస్ తో ఆ కోర్సును కనుక మీరు పర్చేజ్ చేసినట్లయితే ఇవి అన్నిటికి సంబంధించినటువంటి మీకు పీడిఎఫ్ ఫైల్స్ అందుబాటులో ఉండడమే కాకుండా ప్రాక్టీస్ బిట్స్ కూడా అందుబాటులో ఉంటాయి లెవెల్ 1, లెవెల్ 2 కి సంబంధించి. మరి వీటిని కూడా మీరు అన్లిమిటెడ్ గా ఎన్నిసార్లు అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇవి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నిర్వహించేటువంటి ఎటువంటి పోటీ పరీక్షకైనా కూడా తప్పక ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి తప్పక వీటిని మీరు యూటిలైజ్ చేసుకోగలరు. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయగలరు. మీరు కనుక ఇప్పటివరకు మన సక్సెస్ సీక్రెట్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోకుంటే డిస్క్రిప్షన్ లో యాప్ యొక్క లింక్ కూడా ఉంది. దీన్ని క్లిక్ చేసి మీరు ఖచ్చితంగా మన యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. మరి మన సక్సెస్ సీక్రెట్ యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.